సిద్ధిరస్తు. తస్మిన్ వెంకటశైలేంద్రే సాక్షాన్నారాయణ స్వయం లక్ష్మీదేవ్యా చ భూదేవ్యా నీలాదేవ్యా సమాగతః వర్తతే వెంకటేశః సహ సాక్షాన్ మోక్షప్రదాయకః. ఇంతవరకు కూడా వేదాశీర్వచనంలో చెప్పబడినటువంటి అంశం శ్రీనివాసస్వామి లక్ష్మీదేవి అంటే స్త్రీశక్తిగా భూశక్తిగా నీలాశక్తిగా సమాహృతమై ఉన్నది. వాళ్ళ అనుగ్రహం సంపూర్ణంగా లభించి అద్భుతమైనటువంటి విజయాలు వారి ద్వారా లోకక్షేమం కూడా చేకూరాలి అని చెప్పి మంచి ఆశీర్వచనం అందించారు. వేద విధులంతా కూడా అక్షతారోపణం చేస్తున్నారు. స్వామివారి శేషవస్త్రాన్ని అలాగే తీర్థప్రసాదాలను గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, వారి పౌత్రుడైనటువంటి చిరంజీవికి ఇవ్వటం జరుగుతూ ఉన్నది. స్వామివారి ప్రసాద స్వీకారము అని అంటే జన్మాంతర సుకృతం చేత ఈ రంగనాయక మండపంలో లభిస్తుంది. పైగా 4 వేదములకు చెందినటువంటి వేద విద్వాంసులు ఆశీర్వచనం చేశారు. శ్రీనివాస స్వామి సకల వేదముల చేత స్తోత్రము చేయబడేటువంటి వాడు, వేదవేద్యుడు, వేద ప్రతిపాద్యుడు. కనుక అటువంటి స్వామిని స్తోత్రము చేసేటువంటి వేదములు లోకానికి ఏమి అనుగ్రహిస్తాయి అని అంటే హర్తుం తమస్ సదసతీచ వివేక్తుమీశ మానం ప్రదీపమివ కారుణికో దదాతి అని. లోకంలో ఉండేటువంటి వాళ్ళు ప్రత్యక్షంగా అనుమానం చేత ఏవీ తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఆ తెలుసుకున్నటువంటివి కూడా పరిమితమవుతున్నాయి అని ఊహకు అతీతమైనటువంటి జ్ఞానాన్ని కూడా అనుగ్రహించేటువంటి వేదరాశి, శబ్దశక్తి చేతనే అనేకమైనటువంటి ఫలాలను కటాక్షించగలిగినటువంటి వేదరాశి. అది వేద విధుల ద్వారా ఆశీపురస్సరంగా అందింది ముఖ్యమంత్రి కుటుంబానికి. ఇప్పుడు వారు వేదాశీర్వచనము తర్వాత అర్చక స్వాముల ద్వారా ప్రసాద స్వీకారం చేస్తూ ఉన్నారు. ఈ రంగనాయక మండపంలో అనాదిగా ప్రముఖులు ఎవరు వచ్చినా సరే, రాష్ట్రపతులు కానీ, ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఇతరులైనటువంటి అమాత్యులు కానీ, వీరందరూ కూడా వేదాశీర్వచనం పొందటం, శేషవస్త్రాన్ని బహుమానంగా అందుకోవటం, స్వామివారికి నివేదన చేసినటువంటి ఆ ప్రసాదాన్ని అందుకోవటం, ఇవన్నీ అనూచాన సంప్రదాయంగా కలిసి వస్తూ ఉన్నాయి. వారి యొక్క ఈ కార్యక్రమాన్ని, శ్రీవారి దర్శన కార్యక్రమాన్ని, అలాగే వారి వేదాశీర్వచన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడు గారు. అలాగే వివిధ పాలక మండలి సభ్యులు, ముఖ్యంగా శ్రీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు గారు, అదనపు శ్రీ కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి గారు, ఇలా అనేక మంది నాయకులు, వీరందరూ కూడా స్వామివారి భక్తితో, ప్రపత్తితో, శరణాగతితో ఇక్కడ ఈ ఆలయంలో అనేకమైనటువంటి దేవతాకోట్లతో సమావిష్టమైనటువంటి చోట ప్రసాద స్వీకారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ లేనటువంటి దేవతలు ఎవరుంటారు? ఈ వెంకటాచలంలో అనేక సరస్సులు, సెలయేళ్ళు, మహాపుణ్యప్రదమైనటువంటి తీర్థాలు, వనాలు, ఆశ్రమాలు, పుణ్యక్షేత్ర జాతములైనటువంటి వేదారణ్యాలు కూడా ఉన్నాయి. వశిష్ఠాది మహర్షులు, సిద్ధచారణ కిన్నరులు, అలాగే స్వామివారితో పాటు సరస్వతీ సహితుడే బ్రహ్మదేవుడు సేవలు అందిస్తూ ఉంటాడు. ఇంకా ఇంద్రాది దేవతలు, దిక్పాలకులు, ఆదిత్యాది గ్రహాలు, అష్టవసువులు, పితరులు, లోకపాలకులు, ఇతర దేవతాగణాలు రాత్రింబవళ్ళు ఇక్కడ ఉంటారు శ్రీవారి ఆశీస్సుల కోసం. మరి వీరంతా మానవుల చర్మచక్షువులకు గోచరించకపోవచ్చు,
చూడగలిగిన పుణ్యాత్మల మనోనేత్రాలకు గోచరిస్తారు, లేదా పురాణాక్షరాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ పర్వత దర్శన మాత్రం చేతనే నరులకు సద్బుద్ధి సౌఖ్యం కలుగుతాయి. మరి ఈ వెంకటాచలంపై ఉండేటువంటి సిద్ధ చారణాదులు సర్వకారాల్లో కృపానిధి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు. వెంకటాచలంలో వీచేటువంటి వాయువులే నరులకు సకల పాపాలు నశింపజేస్తాయి. అలాంటి గొప్ప క్షేత్రంలో స్వామివారి దర్శనం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరింత శ్రేష్టతను ఆపాదిస్తుంది. శ్రీవారి దర్శనం, శ్రీవారి యొక్క ఆశీర్వచనంతో పాటు శేషవస్త్ర బహుమానము ప్రసాద స్వీకారం అయ్యాక ముఖ్యమంత్రి దంపతులు మళ్ళా పునర్దర్శనం ప్రాప్తిరస్తు అని అర్చక స్వాముల యొక్క ఆశీస్సులతో పూర్ణకాములై బయటికి రావటానికి సంసిద్ధులవుతూ ఉన్నారు. నిత్య సత్యస్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్మరణ మనస్సులో ఒక పరిపూర్ణతను రక్షిస్తుంది. అది పరిపూర్ణతో హృదయాన్ని పూర్ణ కలశం చేస్తుంది. కనుక ఏ దివ్యమూర్తి యొక్క ప్రభావం ఈ లోకాలన్నింటినీ కటాక్షిస్తోందో, బ్రహ్మాది దేవతలందరూ కూడా ఏ దేవదేవుణ్ణి అన్వేషిస్తూ ఉన్నారు. ప్రపన్నులైనటువంటి వారికి మోక్షం ఇవ్వటానికి ఏ దేవదేవుడు వెంకటేశ్వరుడు లోకానికి ముఖ్య హితాన్ని చేకూరుస్తూ ఉన్నారు. ఏ మూర్తి అన్ని మూర్తులకు మూలమూర్తి అయి వెంకటాచలంలో ఉన్నారో ఆ మూర్తి సందర్శనమైంది. ఏ దేవుడి యొక్క దేహంలో ఈ సమస్త భువనాలు కూడా పుట్టాయో, ఎవరి శరీరంలో ఇవన్నీ లయమవుతూ ఉన్నాయో, ఈ చరాచరమైన సృష్టి అంతా ఏ దేవదేవుని యొక్క దేహము, సూర్యచంద్రులు ఎవరి నేత్రాలు, ఎవరు ఈ సర్వజీవుల్లో అంతరాత్ముడై ఉన్నాడో, ఏ స్వామి చైతన్యము ఈ చేతనులకల్లా ఆధారమవుతూ ఉన్నదో, ఎవడు ప్రకాశమానము కాడో, అద్వితీయుడెవడో ఆయనే ఈ వెంకటేశ్వర స్వామి. భూమి ఆకాశము ఏ వేల్పు యొక్క పాదయుగ్మము, ఏ స్వామి పాదములు తుది కేశములు తుది అంతము లేనివో, ఏ మహావాయువులన్నీ ఏ స్వామి నిట్టూర్పులో, పరమ భాగవతులైనటువంటి ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ శౌనక భీష్మ దాల్భ్య విభీషణాదులందరూ ఏ దేవదేవునికి దాసులో, ఎవరు సర్వేశ్వరుడో, ఎవరు పరమాత్మ, ఈ ప్రపంచానికి ముఖ్యమైన హితాన్నిచ్చే ఆ దేవదేవుణ్ణి మనస్సులో స్మరిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, స్థానిక శాసనసభ్యులు, అలాగే ఇతర దివ్యమైనటువంటి బాధ్యతలు నిర్వహించేటువంటి జిల్లా అధికారి యంత్రాంగం అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని శ్రీనివాస స్వామి సేవతో తరిస్తూ ఉండేటువంటి వేళ వారి వారి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్య హితాన్ని ఈ విశ్వంలో చేకూర్చేటువంటి వాడు కలియుగంలో ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి. నిత్యో నిత్యానాం అని చెప్పి శృతి చెప్తూ ఉన్నది. ఆ స్వామి ఎప్పుడూ కూడా సత్యస్వరూపుడై ఉంటాడు. అటువంటి దేవదేవుణ్ణి ఆ యొక్క చిత్రపట బహుమానం ద్వారా కూడా స్వీకరిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. భగవత్ చింతయే పాపములు అడిచి భవములు నశింపజేసేటువంటి సాధనగా గ్రహించినటువంటి వారు ఈ యొక్క బహుమానాలన్నింటినీ కూడా భక్తి శ్రద్ధలతో అందుకుంటూ ఉన్నారు. కోట్ల కొలది పాపాలు, జనన మరణాది సంసార క్లేశాలు కాల్చివేసేటువంటి సాధనం ఈ శ్రీనివాస స్వామికి శరణాగతి చేయటమే. ఆ లక్ష్మీపతి ధ్యానము మన యొక్క చిత్తములో సంపూర్ణమైనటువంటి పరిణతిని తీసుకువస్తుంది. మనకు అన్నీ కూడా ఉంటాయి అని అనుకుంటాం. వయస్సు, ధనము, కులము మొదలైనటువంటి ఈ మదములన్నిటినీ అణగించేటువంటి సాధనము శ్రీనివాస స్వామి సందర్శనమే అని చెప్పి వ్యాస భగవానుడు వారు స్పష్టంగా చెప్పారు. పలు బాధలను, దుర్గుణాలను వదిలిపెట్టాలి అని అంటే, తొలగించుకోవాలి అని అంటే ఉపాయము శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనమే. భగవత్ చింతనచే పాపములు భవములు అన్నీ భస్మం అయిపోతాయి.
హరినామామృత పానము చేత మనకు కష్టభీతి, అలాగే దుర్గుణముల భీతి ఇవన్నీ తొలగిపోతాయి. కనుక వెంకటేశ్వర స్వామి సేవ, వేదాశీర్వచనము ఇవి రెండూ కూడా ఎప్పుడూ పొందాలి అనేటువంటి సంస్కారం ఉన్నటువంటి వాళ్ళే స్వామి సన్నిధానానికి వస్తూ ఉంటారు. అలా హరి సర్వోత్కృష్టుడని తెలుసుకుని ఆ దేవదేవుణ్ణి ఆశ్రయించి వేదాశీర్వచనం పొంది జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. లేకపోతే మానవ జన్మం ఎత్తి కేవలము అధికారములతో ఉంటే ఆ మానవ జన్మకు పరిపూర్ణత సిద్ధించినట్లు అవ్వదు.